నా పేరు అమ్ము. నా ఛానల్ పేరు నైషా స్పైస్ బ్లాగ్. మన ఛానల్లో ఫస్ట్ వీడియో వచ్చి గోల్గప్పే అండి. అదేనండి మన పానీపూరి. మన పానీపూరి నా స్టైల్లో హెల్తీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఇది కొంచెం లెంతీ ప్రాసెసే కానీ ఎమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ 4 స్టెప్గా నేను పానీపూరిని డివైడ్ చేశానండి చేయడానికి. ఫస్ట్ స్టెప్ చేసే ముందు మనం డ్రై అండ్ వెట్ గ్రీన్ మసాలాని చేసుకోవాలి. ఇది మొత్తం మన 4 స్టెప్లో యూస్ చేసే మసాలా అండి. ఈ రెండు మసాలా ఉంటే చాలండి, మన పానీపూరి ఈజీ టేస్టీగా వచ్చేస్తుంది. ఇప్పుడు చూద్దాం రండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి. డ్రై మసాలా కోసం 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు జీలకర్ర, అర స్పూను నల్ల మిరియాలు, అర స్పూను సోంపు, 3 నుంచి 4 ఎండుమిర్చి తీసుకోండి. ఎండుమిర్చి తీసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోండి. అది మంచిగా కలర్ చేంజ్ అయ్యి మంచిగా స్మెల్, మంచి అరోమా వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. రోస్ట్ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చండి. చల్లార్చిన తర్వాత మనం ఒక మిక్సీ జార్లో తీసుకొని ఫైన్గా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఫైన్ పౌడర్ చేసుకున్న తర్వాత అదే జార్లో మనం గ్రీన్ మసాలా కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. ఫస్ట్ మన గ్రీన్ మసాలా కోసం కావాల్సినటివి గుప్పెడంత కొత్తిమీర, గుప్పెడంత పుదీనా, 3 నుంచి అంటే మీ కారానికి తగినట్టు ఎండుమిర్చి నేను 2 తీసుకున్నాను. గ్రీన్ చిల్లీ అండి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి కాదు, తీసుకున్నాను. మీరు ఎక్కువ తక్కువ చేసుకోండి, అది మీ టేస్ట్కి తగినట్లుగా మీరు ఎక్కువ తక్కువ చేసుకోండి. ఒక చిన్న అల్లం ముక్క వేసుకోండి. అలాగే దాంట్లో మనం నల్ల ఉప్పు, అదే అండి బ్లాక్ సాల్ట్, అది వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకొని బాగా పేస్ట్ చేసుకోండి. నేను నీళ్ళు వేయలేదండి, కానీ నాకు మంచిగా పేస్ట్ అయిపోయింది. మీకు అవసరమైతే కొన్ని 1 నుంచి 2 టేబుల్ స్పూన్లు నీళ్ళు వేసుకొని చక్కగా పేస్ట్ ఇక్కడ చూపించిన విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఆ తర్వాత ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకోండి. నేను ముందు చిన్నది తీసుకున్నాను, దాంట్లో సరిపోదని మళ్ళీ పెద్దది తీసుకున్నానండి బౌల్ని. దాంట్లో ముందుగానే మనం నానబెట్టుకొని రసం తీసుకున్న చింతపండు రసాన్ని మొత్తం వేసేయకుండా ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు పక్కన పెట్టుకొని మిగతాది వేసుకోండి. అలాగే మనం ఇందాక తయారు చేసిన గ్రీన్ మసాలాని కూడా మొత్తం వేసేయకుండా 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు గ్రీన్ మసాలాని తీసుకొని పక్కన పెట్టుకోండి. మొత్తం వేయకండి దాంట్లో, అది మనం నెక్స్ట్ స్టెప్స్కి యూస్ చేయాల్సి ఉంటుంది, అందుకే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం బ్లాక్ సాల్ట్ని వేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ నేను బ్లాక్ సాల్ట్ వేసానండి, అందాజుగా వేసాను నేను. మెజర్మెంట్స్ అయితే 1.5 స్పూన్ వేసాను. అలాగే మన నార్మల్ సాల్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. మీరు టేస్ట్కి తగినట్టు ఎక్కువ తక్కువ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మనం మిగతా మసాలాలో కూడా వేస్తాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు నేను 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను కారము వేసుకున్నాను. ఎక్కువ తక్కువ చేసుకోండి కారము. అలాగే అర స్పూన్ చాట్ మసాలా, అర స్పూన్ ఆమ్చూర్ పౌడర్, ఇన్స్టెంట్ పానీపూరి మసాలా అనేది ఒకటి దొరుకుతుందండి, అది నేను ఇక్కడ వేసాను. మీరు వేసుకొని లేదు, అర స్పూన్ వేసానండి నేను. అలాగే సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, సన్నగా తరుక్కున్న మామిడి అల్లం వేసానండి. మీరు వేసుకోండి, మీకు దొరికితే వేసుకోండి, లేదంటే లేదు, నా దగ్గర ఉంది కాబట్టి వేసాను. వేసి ఒకసారి కలుపుకోండి ఆ మసాలాలన్నీ ఆ పేస్ట్లోకి బాగా కలుసుకున్నట్టు. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న డ్రై మసాలా ఉంది కదా, అది కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. నేను అది కూడా వేసుకున్నాను, మీరు కూడా వేసుకోండి. ఆ తర్వాత వేసుకొని మళ్ళీ ఒకసారి కలపండి. బాగా మసాలాలు ఆ పేస్ట్లో కలిసిపోవాలి. ఆ తర్వాత మీ చిక్కదనాన్ని బట్టి 1 లీటర్ నుంచి 2 లీటర్ల వరకు నీళ్ళు వేసుకోవచ్చు. నాకు కొంచెం పలచంగా కావాలి కాబట్టి, పానీపూరి కొంచెం పలచంగా ఉంటే బాగుంటుందని నేను ఒక 2 లీటర్ల నీళ్ళని వేసుకొని ఆ మసాలాలన్నీ బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలండి. లేదంటే అవి అక్కడక్కడ ఉండలుగా ఫామ్ అయిపోయి అంత టేస్ట్ అనిపించదు. 2 లీటర్లు నీళ్ళు వేసాను, మళ్ళీ చూశాను
చిక్కగా అనిపించింది, అందుకే ఇంకొక లీటర్ వేసాను. మొత్తం 2 లీటర్లు వేసాను. ముందు 1 లీటరు, తర్వాత ఇంకో లీటరు. అది బాగా కలిసేటట్టు చేసుకొని సన్నగా తరుక్కున్న గార్నిష్ కోసం వేసానండి. అవసరం లేదు, మీకు కావాలంటే వేసుకోండి. కొత్తిమీర వేసాను నేను గార్నిష్ కోసం, మళ్ళీ సన్నగా తరుక్కొని వేసుకున్నాను. అది వేసుకొని ఇప్పుడు మనం పానీపూరిలో పానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు అది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం సెకండ్ స్టెప్కి వెళ్ళాలి. సెకండ్ స్టెప్లో వచ్చి ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకొని ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోండి. మీకు ఎక్కువ నూనె కావాలంటే ఎక్కువ వేసుకోండి. నేను 3 టేబుల్ స్పూన్స్ వేసాను, మితంగా వేసానండి. నా స్పూన్ చిన్నది చూస్తున్నారు కదా, ఆ స్పూన్తో 3 స్పూన్లు వేసుకున్నాను. అది బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా బిర్యానీ ఆకు, ఒక చిన్న పట్ట, 3 నుంచి 4 యాలక్కాయలు కాదండి, వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే లవంగాలు, ఒక 2 లవంగాలు, ఒక చిన్న పట్ట, ఒక బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం అది ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు దాంట్లో సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, ఇందాక కొద్దిగా మామిడి అల్లం ఉన్నింది కదా తరిగి పెట్టుకొని, అది కూడా వేసుకున్నాను. లేదంటే నార్మల్ అల్లం కూడా మీరు వేసుకోవచ్చు, పర్లేదు. కానీ అల్లం వేసుకోండి తరిగింది, కొంచెం టేస్ట్ బాగుంటుంది. నేను మామిడి అల్లం వేసాను, మీరు నార్మల్ అల్లం వేసుకోండి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్, సన్నగా తరుక్కున్న ఆనియన్ ఒక మీడియం సైజ్ది అందులో వేసుకొని అది కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. అంటే మరీ బిర్యానీలోకి లాగా కాకుండా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం దాంట్లో సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ వేసానండి నేను సాల్ట్. వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత ఇందాక మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చిన్న టమోటా కట్ చేయడం మర్చిపోయాను, మళ్ళీ ఇప్పుడు కట్ చేసుకున్నాను. సో మీరు అది కూడా ఫస్ట్గా ఒక చిన్న మీడియం సైజ్ టమోటా, ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కావాలండి ఈ మసాలా కోసం. మనకి బాగా ఫ్రై అవ్వాలి. ఈ ఫ్రై అయ్యే గ్యాప్లో నేను ఇప్పుడు కొంచెం చూడండి, కొంచెం ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఒక చిన్న 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. వేసి బాగా ఫ్రై చేశాను. ఈ ఈ ఇలా అయినప్పుడు ఆనియన్స్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసుకొని బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమోటాని అందులో వేయాలి. ఇందాక నేను కట్ చేయడం మర్చిపోయాను ఇంగ్రీడియంట్స్లో, ఇప్పుడు అందుకే చెప్తున్నాను. ఆ టమోటా ఒక మీడియం సైజ్ టమోటాని అలా సన్నగా కట్ ఇంకా సన్నగా మీరు చేయగలరు అంటే ఇంకా సన్నగా కూడా కట్ చేసుకొని బాగా దాంట్లో ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత కాసేపు మూత పెట్టేయండి. బాగా కలుపుకొని అన్నీ మూత పెట్టేయండి. అది బాగా మగ్గాలండి. టమాటా మగ్గితేనే పచ్చివాసన పోయి సాఫ్ట్ అయిపోతేనే మనకి బాగుంటుంది మసాలాలో. నేను టమాటాలు త్వరగా మగ్గాలని ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. వేసి ఒకసారి కలిపాను. అవసరం లేదు, మీకు టైం ఉంటే, నాకు టైం లేదు అందుకే నేను సాల్ట్ వేసాను మగ్గాలని. సో ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. అది మగ్గే లోపల మనం పక్కన థర్డ్ స్టెప్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఒక బాండ్లీలో నూనె వేసుకోండి, డీప్ ఫ్రైకి సరిపడేంత. ఆ నూనె వచ్చి నాది గానిగ నూనె అండి, అందుకే అలా కనబడుతుంది. ఒకసారి మధ్యలో టమాటా కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే మాడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత తీస్తూ మగ్గించుకొని, నాది మగ్గిపోయిందండి. ఈ నూనె వేడెక్కుతుంది సైడ్లో.
థర్డ్ స్టెప్ కోసం. అది వేడెక్కడానికి పెట్టేశాను. చూడండి, టమాటాలు మగ్గిపోయాయి. అవి స్మాష్ చేసేయాలి టమాటాలని. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఒక 10 మినిట్స్కి మగ్గిపోతాయి. ఒకేసారి చూడొచ్చు. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మీరు చూసుకుంటూ ఉండాలి మూత పెట్టిన తర్వాత, ఎందుకంటే అడుగు అంటుతుంది. బాగా టమాటాలని చూపించే విధంగా స్మాష్ చేసేయాలి, కలిపేయాలి బాగా, లేదంటే టేస్ట్ ఉండదండి. టమాటాగా తగులుతుంటే అంత బాగుండదు. సో నేను మొత్తంగా స్మాష్ చేసేసాను. ఇప్పుడు దాంట్లో స్మాష్ చేసిన దాంట్లో మనం 1 స్పూను కారం, 1 to 2 నా స్పైసీకి తగ్గట్టు నేను వేసుకున్నాను. అలాగే 1/2 స్పూన్ ఆమ్చూర్ పౌడర్, 2 స్పూన్లు ధనియాల పౌడర్, అలాగే ఇన్స్టెంట్ పానీపూరి మసాలా ఇందాక 1/2 స్పూన్ దాంట్లో వేసాను కదా, దీంట్లో చాట్ మసాలా ఒక 1/2 స్పూన్ వేసాను. అన్నీ ఇందాక వేసిన మసాలాలే సేమ్ టు సేమ్ అన్నీ వేసుకొని ఒకసారి బాగా, బ్లాక్ సాల్ట్ కూడా నేను ఒక 1/2 స్పూన్ వేసానండి. ఇందాక 1.5 స్పూన్ వేసాను. మసాలాలో కూడా వేసాను కాబట్టి దీంట్లో 1/2 స్పూన్ మాత్రమే వేసాను. వేసి బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ పచ్చి వాసన పోయేలాగా బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు బాగా ఫ్రై అవ్వాలి. అవన్నీ బాగా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాక గ్రీన్ మసాలా మనం ఎత్తి పెట్టుకున్నాను కదా, అది ఒక 1 to 2 టేబుల్ స్పూన్స్ వేసాను. ఇంకా మనకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉందండి, అది పక్కన పెట్టుకోవాలి. అది మనం ఇంకో మసాలాకి యూస్ చేయాలన్నమాట. సుక్కా మసాలా చేస్తాము, ఆ సుక్కా మసాలాకి ఆ 2 టేబుల్ స్పూన్ కూడా యూస్ చేసేస్తామండి. ఎక్కడ మనం ఏ మసాలా వేస్ట్ చేయం కాబట్టి నో ప్రాబ్లం. దీంట్లో మాత్రం 2 స్పూన్స్ వేసాను. నేను ఇందాకే కుక్కర్లో ఏం చేశానంటే, ఇప్పుడు మటర్ దొరుకుతుంది కదా, అదే అండి పచ్చి మటాని ఫ్రెష్గా దొరుకుతుంది కదా సీజను, అది నా దగ్గర ఉన్నింది కాబట్టి నేను అవి బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 విజిల్స్ కుక్కర్లో వేసి ఒక 2 విజిల్స్ వచ్చేదాకా పెట్టాను. ఆవిరిపోయిన తర్వాత ఓపెన్ చేశాను, అది బాయిల్డ్ అయిపోయింది. మీకు ఒకవేళ అది దొరకదు అన్నప్పుడు మనకి బఠానీలు దొరుకుతాయి కదా, అవి తెచ్చుకోండి. గుగ్గుళ్ళు, కాలా చనా, తెల్ల గుగ్గుళ్ళు, ఇవి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర అది ఉంది కాబట్టి, ఇది అవైలబుల్లో నాకు ఉంది కాబట్టి నేను వేసుకున్నాను. అది ఇంకా మీ ఇష్టం, బఠానీలైనా ఏదైనా వేసుకోండి. అది వేయంగానే నేను ఇందాక మనం డ్రై మసాలా ఒకటి చేసుకున్నాం కదా, అదొక 2 టేబుల్ స్పూన్స్ కూడా వేసాను. ఒకసారి కలిపి మూత పెట్టేశానండి. ఇప్పుడు మన నూనె వేడెక్కిపోయింది కదా థర్డ్ స్టెప్కి, అది మగ్గే లోపల ఇది పూరీస్ అని అమ్ముతారండి. మనకి ప్యాకెట్ ఒక 20 రూపీస్ ఏమో పడింది నాకు, చిన్న ప్యాకెట్ ఒక 200 గ్రామ్స్ది. అది నా దగ్గర ఉనింది ఇంట్లో, సో నేను అది యూస్ చేశాను. లేదంటే మనం ఇంట్లో కూడా పూరీస్ తయారు చేసుకోవచ్చు అండి. అది నేను ఇంకో వీడియోలో రెసిపీ మీకు షేర్ చేస్తాను. ఇప్పుడైతే నా దగ్గర ఇవి అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఇవి పూరీస్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేయాలని చెప్పి పూరీలు ఫ్రై చేస్తున్నానండి. అవి లయంగానే ఇలా ఉబ్బుతాయి, కానీ కలిపెడుతూ ఉంటేనే ఉబ్బుతాయి, లేకపోతే పాపడ్లాగా అయిపోతాయి. అలా మొత్తం ఆ 200 గ్రామ్స్ మొత్తం ఇలా వేసి కొద్దిగా వేసుకోవాలి, అన్నీ ఒకేసారి వేయకూడదు, మాడిపోతాయి. ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలా 2 బౌల్స్కి వచ్చాయి నాకు. అవి 2 బౌల్స్కి వచ్చాయి. ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి చూడాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చేస్తుందండి బాగా ఫ్రై అయ్యి. ఆ తర్వాత పొటాటో స్మాషర్ తీసుకొని మంచిగా స్మాష్ చేసుకోవాలి మనం. అంటే అలా అని ఫుల్ పేస్ట్ అయిపోకూడదు, అలా అని బఠానీగా ఉండకూడదు. మంచిగా అది బాగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఫైన్ కాదు, సెమీ ఫైన్ కూడా కాదు, ఇక్కడ చూపించే విధంగా పేస్ట్ చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. అప్పుడే ఇట్లా బాగా స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి, అప్పుడే దానికి టేస్ట్ బాగుంటుంది. అన్ని మసాలాలు దాంట్లో బ్లెండ్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది.
నూనె పైకి వచ్చిన తర్వాతే ఉడికిన తర్వాతే మనం స్మాష్ చేయాలండి. దానికి ముందు మనం చేయకూడదు. నేను కుక్కర్లో మూ ఉడికించుకున్నాను కదా, ఆ నీళ్ళతో పాటే వేసుకున్నాను. అలాగే నేను ఒక పొటాటో, ఒక పెద్దది ఒక చిన్న పొటాటోని బాయిల్ చేసి పెట్టుకున్నాను. నేను ఒక హాఫ్ పొటాటోని వేసి స్మాష్ చేస్తున్నాను. ఆ బఠానీ స్మాష్ అయిన తర్వాత పొటాటోని కూడా అలా 4 ముక్కలుగా చేసి అది కూడా దాంట్లో మంచిగా స్మాష్ చేస్తున్నాను. పొటాటోని కూడా, అదే ఉల్లగడ్డని. అవి బాగా స్మాష్ అవ్వాలండి. అంత బాగా కలిసిపోయేంత వరకు మనం స్మాష్ చేసుకోవాలి. చూసుకొని నేను కొంచెం ఎక్కువ అవుతుందని గెస్ చేయకుండా కొంచెం చిన్న ప్యాన్ అయిపోయిందండి. అది మసాలా ఎక్కువ అయిపోయింది. సో కొంచెం జాగ్రత్తగా మీరు పెట్టుకున్నప్పుడే కొంచెం పెద్దది పెట్టుకోండి. బాగా స్మాష్ అయిన తర్వాత ఒకసారి అంతా 4 వైపులా మంచిగా ఒకసారి కలిపెట్టుకొని చూసుకోండి. ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉందా, లేకపోతే ఉప్పు తక్కువ ఉందా, లేకపోతే కారం తక్కువ ఉందా, చట్పటా ఫ్లేవర్ ఉందా లేదా అని. ఇప్పుడు మొత్తం కలుపుకున్న తర్వాత ఇందాక మనం చింతపండు రసం కూడా ఎత్తి పెట్టుకున్నాం కదా, ఆ 4 స్పూన్స్లో నుంచి టేబుల్ స్పూన్స్ ఎత్తి పెట్టుకున్నాం కదా, 2 టేబుల్ స్పూన్స్ దీంట్లో వేసాను. ఇందాక గ్రీన్ మసాలా 2 టేబుల్ స్పూన్స్ వేసాను. అలాగే చింతపండు వేసాను. నాకు ఉప్పు కారం కొంచెం అన్నీ తక్కువ అనిపించాయి, చట్పటా ఫ్లేవర్ అంతా. మళ్ళీ మిగతాది కూడా అంటే ఇంకొక 1 స్పూన్ అన్నీ వేసాను. ఆ డ్రై మసాలా మనం ఇందాక చేసుకున్నాం కదా, దాంట్లోది కూడా నాకు కొంచెం ఫ్లేవర్ తగ్గింది అనిపించింది. అందుకు మళ్ళీ వేసానండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసాను. మసాలా ఎక్కువ అవ్వడం వల్ల బఠానీ ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోండి. ఎందుకంటే థిక్ పేస్ట్ లాగా అయిపోద్ది అది మనం స్మాష్ చేసిన తర్వాత. సో మనకి కొంచెం ఏమంటారు, ఇలా జారుగా ఉండకూడదు, అలానే థిక్గా ఉండకూడదు. కాబట్టి కొన్ని వాటర్ వేసుకున్నాను. నాకు దాంట్లో నుంచి ఫుల్ పైకి వచ్చేసింది. మీరు అందుకే పెద్దది పెట్టుకోండి, స్మాష్ చేసిన తర్వాత ఎక్కువ అయిపోతాయి. సో బాగా అన్నీ మనం వేసిన వాటర్ కానీ మళ్ళీ యాడ్ చేసాం కదా, ఉప్పు కారాలు అన్నీ దాంట్లో ఏమంటారు కలవాలి. ఎక్కడ ఒక్క దగ్గరే ఉండిపోకూడదు. మళ్ళీ కాసేపు మూత పెట్టాను, బాగా మగ్గించుకున్నాను. అలా నూనె పైకి వచ్చిన తర్వాత సన్నగా తరుక్కున్న కొత్తిమీరని కూడా వేసి ఒకసారి కలుపుకుంటున్నానండి. నూనె పైకి రావాలి అన్నీ కలుపుకొని వాటర్ వేసిన తర్వాత. అట్లా కొత్తిమీర వేసి బాగా చక్కగా అలా కలుపుకోవాలి. ఆ కొత్తిమీర కూడా ఫ్లేవరు దాంట్లోకి వెళ్ళాలండి. వెళ్ళిన తర్వాత మంచిగా అలా చూసుకోండి, ఎక్కడ మనకి ఉండకూడదు మొత్తం. ఇందాక మామిడి అల్లం నాకు కొంచెం ఉందండి నా దగ్గర, అందుకు నేను ఊరికే అలా గార్నిష్ కోసం అలా పైన వేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు సెకండ్ స్టెప్ అయిపోయింది, థర్డ్ స్టెప్ అయిపోయింది, ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్, 4th స్టెప్ అండి. ఇప్పుడు ఇందాక పొటాటో రెండు నేను బాయిల్ చేసుకున్నాను అన్నాను కదా, ఒకటి నేను ఆ పేస్ట్లో వేసాను, ఇంకోటి మిగతా పొటాటోస్ ఉన్నాయి కదా మిగిలినటివి, అవి ఇప్పుడు నేను ఏంటంటే సుక్కా మసాలా చేస్తున్నానండి. ఆ పొటాటోని మంచిగా ఒక బౌల్లో వేసుకొని స్మాష్ చేసేయాలి. మంచిగా స్మాష్ అయిపోవాలి, ఎక్కడ లంప్స్ లేకుండా మంచిగా పొటాటో స్మాషర్తో పొటాటోని మంచిగా స్మాష్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ సుక్కా మసాలా, అది ఇప్పుడు చేసుకున్న మసాలా, వెట్ మసాలా అన్నీ మంచిగా టేస్టీగా అనిపిస్తుందండి పానీపూరి. ఒక పిడికిడంత ఆనియన్స్ వేసుకున్నాను. ఇందాక మిగిలిన 2 స్పూన్స్ గ్రీన్ మసాలా వేసాను. తర్వాత చింతపండు, ఇందాక మిగిలిన 2 స్పూన్లు చింతపండు వేసుకోవాలి. అన్నీ అలాగే కొద్దిగా కొత్తిమీర, ఉప్పు కారం, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఇన్స్టెంట్ పానీపూరి మసాలా, అన్ని మసాలాలు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి నేను అక్కడంతా. అవన్నీ దాంట్లో వేసేసాను. 1 తీసుకోండి, 2 తీసుకోండి, అది మీ టేస్ట్ని బట్టి, మీకు చట్పటా ఫ్లేవర్ ఎలా కావాలో అలా. ఇప్పుడు బ్లాక్ సాల్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసానండి.
ఇప్పుడు నార్మల్ మన సాల్ట్ కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకుని బాగా అందాజుగా, అంటే మనం ఎంత సాల్ట్ కావాలి, మనకి ఎంత కారం కావాలి, ఎంత చట్పటా ఫ్లేవర్ కావాలి, దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. కొద్దిగా ఇందాక మనం మసాలా చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా కొద్దిగా దాంట్లో వేసుకున్నానండి. ఒక 2 to 3 టేబుల్ స్పూన్ మసాలా వేసాను. వేసి మంచిగా అది కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలండి. ఇది నా ఫస్ట్ వీడియో అండి. కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వడంలో కూడా కొంచెం మిస్టేక్స్ ఉన్నాయి. ఏం పట్టించుకోబాకండి, ఫస్ట్ వీడియోనే కదా, అలాగే ఉంటుంది. ఇంకా ఇంకా ముందు ఐ ట్రైన్డ్ అవుతాను. అప్పుడు ఇంకా మంచిగా వేయడానికి ట్రై చేస్తాను, ఇన్పుట్ అవుట్పుట్ రెండు. బట్ టేస్ట్ ఈ స్టెప్స్ని మీరు ఫాలో చేస్తే, వీడియో చూసుకుంటా చేసుకోండి, చాలా మంచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. నా 2 years బాబు కూడా మంచిగా తిన్నాడు. వాడు 3 years నా కొడుక్కి, వాడు కూడా మంచిగా తిన్నాడు. లాస్ట్లో మిగిలిన మన డ్రై మసాలా మిగిలింది కదా, అది మొత్తం వేసేసానండి. అది మొత్తం వేసి ఒకసారి కలిపేసుకున్నాను, అంతే. చక్కగా కలుపుకున్నానండి, అంతే. మన పానీపూరి సుక్క మసాలా కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చూడండి, పానీ రెడీ, మసాలా రెడీ, అండ్ దెన్ సుక్క మసాలా రెడీ, నార్మల్ మన బఠానీ మసాలా రెడీ. ఒకటి సెవై కూడా నేను లైక్ మిక్చర్ సెవై కూడా పక్కన పెట్టుకున్నానండి, పైన గార్నిష్ కోసం. ఇంకా మీకు మిక్చర్ ఉంటే మిక్చర్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అది ఉంది కాబట్టి సేవై నేను అది యూస్ చేశాను. సేవై అంత క్లారిటీగా మీకు కనిపించడం లేదేమో, బట్ ఇట్ ఈస్ గుడ్ టేస్ట్. టేస్ట్ చాలా బాగుందండి, అంతే. మన పానీపూరి అండ్ మసాలా పానీపూరి రెండు రెడీ అయిపోతాయి. నా వీడియోలో కానీ, నా వాయిస్ ఓవర్లో కానీ ఏమైనా మిస్టేక్స్ ఖచ్చితంగా అయితే ఉన్నాయండి, అవన్నీ ఇగ్నోర్ చేసేయండి. మీకు ఇంకా ఎక్స్పీరియన్స్తో నా పర్ఫెక్షన్ బయటకు వస్తుంది. మీకు ఏమైనా రెసిపీ కావాలంటే నా కామెంట్ సెక్షన్లో రెసిపీ పేరుని టైప్ చేయండి, నేను తప్పకుండా నా వీడియోలో చేసి నేను చూపిస్తాను. ఇంకా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నాకు చాలా చాలా సపోర్ట్ మీ నుంచి కావాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.